లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. Taste the Daily. వైఎస్ వివేక కేసు సుప్రీంకోర్టులో కీలక పరిణామం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి మరియు మాజీ ఎంపీ అలా అనేక రకాలైన పదవులు చేసినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి అతి కిరాతకమైన దారుణమైన హత్య. ఈ హత్య జరిగి 7 సంవత్సరాలు. కానీ ఆ కేసుకు సంబంధించిన అంశంలో మాత్రం అంతంత మాత్రమే అన్నట్లుగా నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో చాలా కీలకమైన పరిణామం చోటు చేసుకుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదైతే వైఎస్ సునీతారెడ్డి, వైఎస్ వివేక గారి కుమార్తె నిరంతరంగా పోరాటం చేస్తూ ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఆ కోర్టు కాదు ఈ కోర్టు, ఈ కోర్టు కాదు ఆ కోర్టు అని చెప్పేసి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కొన్ని కీలకమైన అంశాలు ఏదైతే గతంలో విచారణ చేయమంటే మేము చేస్తాము, మేమైతే దర్యాప్తు చేసామని చెప్పేసి సిబిఐ చెప్పిన తరుణంలో ఏదైతే సుప్రీంకోర్టుకి ఆ తర్వాత ట్రయల్ కోర్టుకి వెళ్ళే క్రమంలో ట్రయల్ కోర్టు కూడా ఏం చెప్పింది అంటే సరే దర్యాప్తు జరపండి అని చెప్పేసి అన్న దాంట్లో అప్పుడు కొన్ని కీలకమైన అంశాలు మీకు ఎవరినైనా సరే అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలి అని అంటే మేము ఖచ్చితంగా ఉత్తర్వులు ఇస్తాము, ఆదేశాలు ఇస్తాము, చేయొచ్చు అని చెప్పేసి అంటే ఆ ట్రయల్ కోర్టు ఏదైతే సిబిఐ కోర్టు ఏం చెప్పింది అంటే కొన్ని పరిమితులతో కూడిన 2-3 వ్యక్తులను మాత్రమే మీరు విచారణ జరిపించండి, ఫోన్ కాల్లో ట్రేస్ అవుట్ చేయండి అని చెప్పేసి చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇది జరిగి అప్రాక్సిమేట్లీ 2 నెలలు అవుతుంది అనుకుంటా. మీరు గమనించినట్లయితే గుర్తున్నట్లయితే అప్పట్లో మనం కూడా వీడియోస్ చేసాం. సో ఏంటి అంటే వైసీపీ కావచ్చు లేకపోతే వాళ్ళ అనుకూల మీడియాలో ఏం చెప్పారంటే అబ్బో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ కాల్స్ టచ్ ఇవ్వని చెప్పలేదు, వద్దని అన్నారు అని అంటే వీళ్ళు ఎందుకు సంబరపడుతున్నారు? టచ్ చేసుకోమనండి, విచారణ చేసుకోమనండి, మా సైడ్ తప్పు జరిగితే కదా అనే ధోరణిలో ఉండవలసిన చోట ఆ ప్రకారంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయొద్దంది కోర్టు అని చెప్పేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని ఇద్దరు కాల్స్కి సంబంధించింది మాకు అనుమానం ఉంది అని చెప్పేసి సునీతారెడ్డి గారు అప్పుడు వ్యక్తపరిచిన క్రమంలో ఈ రకమైన ఆదేశాలు వాళ్ళని టచ్ చేయొద్దు అని చెప్పేసి అప్పట్లో చెప్పింది ట్రయల్ కోర్టు. ఆ తదుపరి మరలా ఇప్పుడు విచారణ జరిపిన క్రమంలో ఇప్పుడు ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు దర్యాప్తు జరిపించండి, అయితే ట్రయల్ కోర్టు ఏం చెప్పింది 1 నెల రోజుల లోపల దర్యాప్తు చేయండి అని చెప్పి సిబిఐకి చెప్పింది కోర్టు, ఏది ట్రయల్ కోర్టు. దానికి సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పింది అంటే 1 నెల రోజుల గడువు కాదు, వీలైనంత త్వరగా చేయండి అని చెప్పేసి అన్నారు. సో 1 నెల రోజులు ముందు చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ సమయం మించిపోతుంది, కోర్టు మనకి 1 నెల రోజుల టైం మాత్రమే ఇచ్చింది అని హరీబరీగా ఎలా పడితే అలా చెయ్యొద్దు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ తరుణంలో ఇంకా కీలకమైన అంశం ఏంటి అంటే ఎవరెవరినైతే వాళ్ళు వివిఐపీలు కావచ్చు ఎవరైనా సరే ఫలానా వారిని మేము అదుపులోకి తీసుకోవాలి, ప్రశ్నించాలి అని అనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి, మేము బ్రహ్మాండంగా మీకు ఆదేశాలు ఇస్తామన్నారు. సో అది ఎవరినైనా సరే ఎంత పెద్ద ప్రొఫైల్ అయినా అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది. సో ఇక ఇక్కడ అడ్డంకులు లేవు. ఎట్ ద సేమ్ టైం సునీతారెడ్డికి ఏమేమైనా సరే అనుమానాలు ఉన్నా ఆ అనుమానాలని సిబిఐకి వ్యక్తపరచవచ్చు. సో ఆ కోణంలో కూడా వాళ్ళు విచారించవచ్చు. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఈ అనుమానాలన్నీ కూడా యాక్చువల్గా సిబిఐ అనేక కోణాల్లో దర్యాప్తు చేయాలి. కానీ ఎందుకో మరి దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ కూడా ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో అంత ఇదిగా చాకచక్యంగా వ్యవహరించలేకపోతుంది, మరి విచారణ చేపట్టలేకపోతే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిపి సరైన సాక్ష్యాధారాలను కావచ్చు, అసలు దోషులను కావచ్చు పట్టుకోవడంలో కొంత నిర్లిప్తం జరుగుతుంది అనే అనుమానం ప్రజలలో స్పష్టంగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సునీతారెడ్డి గారి అనుమానాలు ఏవైనా ఉన్నా ఆ ప్రకారంగా కూడా సిబిఐని అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పారు. సో ఇక్కడ ట్రయల్ కోర్టు విధించిన 1 నెల రోజుల గడువు అనేది మాత్రం లేదు. సో 1 నెల రోజుల లోపు త్వరితగతిన తేల్చండి. 1 నెల రోజుల లోపు అవుతుందా లేదా ఆ తర్వాత ఇంకా సమయం పడుతుందా, కానీ దర్యాప్తు పర్ఫెక్ట్గా జరిపించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా కీలకమైన అంశాలను ఈరోజు కోర్టులో చెప్పడం జరిగింది. ఇప్పుడు దీని వలన ఏం జరగబోతుంది, ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ వ్యవహరిస్తున్న తీరుపైన చాలామంది అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు.
కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు అంత క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పిమ్మట ఇప్పుడు ఏది ఏమైనా ఒకవేళ వాళ్ళు లేదు మాకు పలానా వ్యక్తి అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం గతంలో చూసాం ఒక ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డిని సిబిఐ ఏమీ చేయలేకపోయింది. ఏది ఆయనకి బెయిల్ రద్దయింది, ఆయన అరెస్ట్ చేయాలి అన్న క్రమంలో కర్నూలు ఎపిసోడ్ గుర్తుందిగా, విశ్వభారతి హాస్పిటల్ దగ్గర తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పి అన్నప్పుడు సుమారుగా 2 నుంచి 3 వేల మంది ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆయన అనుచరులు కానీ అక్కడ ఆ రకంగా వేలాది మంది గుమ్మికూడి చివరికి సిబిఐకి రాష్ట్ర పోలీస్ శాఖ కూడా 1% కూడా సహకరించకుండా చేతులు ఎత్తేసిన ఘనత అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మాత్రమే చోటు చేసుకుంది. సో ఈ తరుణంలో ఇప్పుడు అవినాష్ రెడ్డి అఫ్కోర్స్ అప్పుడు ఎంపీని ఇప్పుడు ఎంపీని, అప్పుడు ప్రభుత్వం లేదు, అప్పుడు ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ప్రభుత్వం లేదు. సో ఇప్పుడు మేము అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలి, విచారించాలి అని అంటే సుప్రీంకోర్టు బ్రహ్మాండంగా పర్మిషన్ ఇస్తుంది. అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఆయన కూడా బెయిల్ పైనే ఉన్నాడు. సో ఆయనైనా సరే విచారించాలి అంటే బ్రహ్మాండంగా విచారిస్తానంటది, ఆదేశాలు ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. అట్లాగే లేదు ఇప్పుడు సునీతారెడ్డి గారు అనుమానం వ్యక్తపరుస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి అన్నా సరే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే దానికి ఎవరు ఏం చేయలేరు. వీటన్నిటికంటే కీలకమైన పరిణామం ఏంటి అంటే మరొక పిటిషన్ కూడా సునీతారెడ్డి గారు దాఖలు చేశారు. అదేంటి అంటే ఇప్పుడు బెయిల్ పైన ఉన్న వాళ్ళకి కొంచెం బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి ఆ పిటిషన్ వేశారు. దానికి సంబంధించింది మాత్రం అక్కడ వాదనలు ఏమి జరగల. మరి తర్వాత ఎప్పుడైనా సరే జరుగుతాయేమో కానీ ఆ పిటిషన్ అయితే వాళ్ళ బెంచ్ మీదకి రాలా. సో ఈ నేపథ్యంలోనే ఇది చాలా కీలకంగా ఉండబోతుంది. కాకపోతే ఇంతకాలమా ఏది విచారణ జరపడానికి అనేక రకాలైన కోణాలు మనం కూడా చాలాసార్లు విశ్లేషించుకున్నాం. అలాగే మేధావులు, న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు సైతం వాళ్ళ యొక్క వర్షన్స్ను బయటపెట్టారు. అన్ని వర్షన్స్ను బయటపెట్టినా కానీ సిబిఐకి మాత్రం మరి అంత ఇదిగా ఆ ఆలోచన రావట్లేదా, ఆ పర్సెప్షన్లో వాళ్ళు ఎందుకు విచారణ చేపట్టలేదు, ఇట్లా అనేక రకాలైన అనుమానాలు. అంతెందుకు ఇప్పుడు ఆ కల్తీ నెయ్యికి సంబంధించిన అడల్ట్రేషన్కి సంబంధించిన సిట్ రిపోర్ట్లో కూడా సిబిఐ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆ కమిటీలో. సో మరి ఆ సిబిఐ వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అనుమానపడుతూ ఉన్నారు. సో ఈ తరుణంలో ఇప్పుడు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పుడు 2026 మనం ఇప్పుడు ఫిబ్రవరి తొలి వారంలో ఉన్నాం. రేపు మార్చి 15 వచ్చింది అనుకోండి, సక్సెస్ఫుల్గా 7 సంవత్సరాలు అంతే కదా, 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 8వ సంవత్సరంలోకి అడుగు పెడతాం. ఇక అంటే ఇది జరిగి 2019 మార్చి 15, ఇది 2026 ఫిబ్రవరి, రేపు మార్చి వచ్చిందంటే 7 years సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. వాస్తవంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో అప్పట్లోనే నిజాలు తేలిపోయి అసలు దోషులు ఎవరో రుజువైతే ఆ శిక్షాకాలం కూడా పూర్తయిపోయేదేమో. సో అంతకాలం పూర్తయినా కానీ ఇక్కడ కొంచెం జాప్యం జరుగుతుంది అనే అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అప్రూవర్గా మారిన దస్తగిరి కావచ్చు, అలాగే A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఇటీవల ఆయన కూడా మీడియా ముఖంగా వచ్చేసి తనకి తన కుటుంబానికి ప్రాణహాని ఉంది అని, తన పాప చాలా నెలల పాప అనుకుంటా, ఆ పాపను కూడా హతమారుస్తామని బెదిరింపు చర్యలు దిగారని, ఇట్లా అనేక రకాలైన అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఇటువంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఎందుకు ముందుకు జరగట్లేదు? సో ఎన్నోసార్లు మనం ఎన్నో విశ్లేషణలు చేసుకున్నా సరే మా గొంతు నిప్పబడతాం, లేకపోతే మీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం తప్ప ఈ కేసుకు సంబంధించిన అంశంలో మాత్రం అడుగు ముందుకు పడట్లేదు అనే అనుమానాన్ని చాలామంది కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. సో మరి ఈ తరుణంలో ఇప్పటికైనా ఈ కేసు సుప్రీంకోర్టు ఇప్పుడు ఏదైతే చెప్పిందో ఆ ప్రకారంగా సిబిఐ ఏదైనా సరే మాకు ఇదిగో ఈ కోణంలో వీళ్ళని అదుపులోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? యాక్చువల్గా తొలుత ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి ఉదయం 6 గంటలకి ప్రెస్ మీట్ పెట్టింది ఎవరు? విజయసాయిరెడ్డి గారు. అక్కడ నుంచి ఆయన గుండెపోటు అని చెప్పిన దగ్గర నుంచి ఆ తర్వాత రక్తపోవంతులని, నారాసు రక్త చరిత్రని, అదని ఇదని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇట్లా అనేక రకాలైన స్పెక్యులేషన్స్ తీసుకొచ్చి తర్వాత గూగుల్ టేక్అవుట్ అని, అలాగే వాట్సాప్ చాట్లని, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి అప్పట్లోనే ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. మరి అది ఎంతవరకు ఎందుకు ముందుకు జరగట్లేదు అని అంటే అది అర్థం కావట్లేదు. సో ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించిన అంశంలో ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారంగా మరి సిబిఐ వ్యవహరించి అసలు దోషుల్ని పట్టుకొని కోర్టు ముందు పెడతారా, ఏం చేస్తారు ఏంటో తెలియాలి అంటే
మరి కొంత సమయం వేచి చూడాలి. అంటే ఇప్పుడు పెట్టిన నెల రోజుల గడువు కూడా సరిపోతుందని చెప్పేసి సరిపోతుందో ఇంకా ముందుగా పూర్తి చేస్తారో మరి సిబిఐ మాదంతా పూర్తి చేసామని చెప్పేసి అసలు ఇన్ని కోణాలు ఇంకా మిగిలి ఉండగానే మా సైడ్ నుంచి అయిపోయింది అని చెప్పేసి ఎలా చెబుతున్నారు ఏంటో. కానీ మొత్తం మీద ఈ అంశంలో మరి ఇది ఆఖరి ఘట్టంగా ఉండిపోతుందా, లేకపోతే ఇట్లాగే సీరియల్ లాగా ఎపిసోడ్లు రన్ అవుతూ ఉంటాయా, ఏమనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.